పబ్లిక్కు ఏమేం చేసినాము, ఏమేమి ఇచ్చినాము, ఎట్లా చేసినాము, ఇక ముంగట ఏమేమి ఇస్తాము, గిసొంటి అన్నీ చెప్పుకుంటా తిరగాలి. ఎలక్షన్ల ప్రచారం అంటేనే గది. ఆశ పెట్టో, బుద్గరిచ్చో, బతిల్లాడో, ఎట్లనో ఓ తీరుగా బూటలు వేసుకోవాలి. కానీ నిన్నీయాల లీడర్ సభలు మాత్రం ప్రచారం అంటే చాలు పొట్టు పొట్టు తిట్టుకుంటుర్రు. పబ్లిక్కు పనికొచ్చే ముచ్చట్ల కంటే ఆడిపోసుకునుడే ఎక్కువ ఉంటుంది అన్నట్టు నిజామాబాద్లో షేయ్ పార్టీల మీటింగ్ అయిందట. ఒక్కసారి అట్లా పోయొద్దాం పార్రి. మరిగా ఏ ఇంటికి పోతే ఆ ఇంటి పాట వాడాలి, లేకపోతే పని కాదు. అందుకే ఇక సీఎం సార్ కూడా ఆదివాసీ బిడ్డలు ఎక్కువగా ఉండే ఆదిలాబాద్ కు పోయి వాళ్ళ వేషమే కట్టిండు. నెత్తికి మంచిగా తెల్ల చెల్లబట్ట కట్టుకొని తాను కూడా గిరిజన బిడ్డనే అన్నట్టు చేసిండు. ఆదిలాబాద్ పార్లమెంటు సీటుకు షేయ్ పార్టీ తరఫుకెళ్లి నిలబడుతున్న ఆత్రం సుగునమ్మకు ప్రచారం చేయనికి పోయిండు సారు. జనజాతర మీటింగ్ పెట్టి ముచ్చట్లతోని దుమ్ము లేపిండు. మహారాష్ట్రలో ముంపు గురే భూములను ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ ప్రాంత రైతాంగాన్ని మెప్పించి సరైన నష్టపరిహారం వారికి ఇప్పించి తప్పకుండా తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కడతాం. ఆ ప్రాజెక్టుకు మళ్ళీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీ అందరికి మాట ఇస్తున్నా. కారు పార్టీ వాళ్ళు ముంగట పడనీయలేదు గాని ఇప్పుడు సారు మాత్రం తుమ్మిడి అట్టి ప్రాజెక్టు కట్టిస్తాడట. దానికి అంబేద్కర్ సారు పేరు పెడతాడట. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగాలు, తెలంగాణ ఉద్యమం అంటేనే నీళ్లు నిధులు నియామకాలు. 10 ఏళ్ళ నుండి ఆ సన్నాసి ఉద్యోగాలు ఇవ్వకపోతే మా ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు మేము ఇచ్చి నిరుద్యోగ యువకులకు మేము ఇవాళ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినాం. అటు జీవన్ రెడ్డి సారు ఎంపీగా పోటీ చేస్తున్న నిజామాబాద్ లో కూడా సీఎం సారు ముచ్చట్లు జోరుగా నడిచినాయి. అక్కడ కారు పార్టీ వాళ్ళకు, పువ్వు పార్టీ వాళ్ళకు గట్టిగా సురుకులు పెట్టిండు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే సారు హిందీలో కూడా ముచ్చట్లు దుమ్ము లేపిండు. బండి గుండు ఉన్నారా మీ దగ్గర? మీకు బాండ్ పేపర్ రాసిచ్చిండు 5 రోజులల్లా మీకు పసుపు బోర్డు తెస్తాను. మారు వేషంతో ఇక్కడ పెట్టిన స్పైసెస్ బోర్డును అదే పసుపు బోర్డు అని నమ్మించే ప్రయత్నం చేసిండు, బుకాయించే ప్రయత్నం చేసిండు. గిదే గది, గదే గిది అని. నేను అడగదలుచుకున్న మిత్రుడు ధర్మపూర్ అరవిందును, గ్రామాలలో బట్టలు ఉత్కనికే రిన్ సబ్ అని ఉంటుంది. ఈ రిన్ సబ్కు డూప్లికేట్ కింద సేమ్ అట్లనే ఉంటుంది రన్ సబ్ అని ఒకటి వచ్చింది. ఏమైనా మిత్రమా అరవిందు, పసుపు బోర్డుకు స్పైసెస్ బోర్డుకు తేడా తెలియనోళ్ళనే మా రైతులు. ఇదిట్లుంటే సీఎం సారు ముచ్చట్ల మీద కారు పార్టీ వాళ్ళు దినం నారాజు అవుతున్నారు. ఎట్లా పడితే అట్లా అంటారు, గిదేం రీతి అన్నట్టు కోపానికి వస్తున్నారు. బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులను పెట్టి పదవులు కొనుక్కొచ్చుకునే తెలివి వాళ్ళకి లేకపోవచ్చు, లేదా అంత హీనమైన స్థితికి వాళ్ళు దిగజారి ఉండకపోవచ్చు. కానీ అంత మాత్రం చేత నువ్వేదో మునగాడివైనట్టు, వాళ్ళేదో పనికిమాలలో దద్దమలైనట్టు మాట్లాడే మాట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఇవాళ నీ దగ్గర ఏదో పదవి ఉందని ఆశతో పెదవులు మూసుకొని కూర్చుంటున్నారు. వాళ్ళు విలన్లు కూడా కొద్ది రోజులు రాజ్యంలోకి వస్తారు, అప్పర్ హ్యాండ్ తీసుకుంటారు. అది తాత్కాలికమే. ఇవాళ తెలంగాణలో విలన్ల రాజ్యమే నడుస్తాను. ఈ జైపాల్ రెడ్డి, జానారెడ్డి పెద్దల పార్టీలోకి వచ్చి పదవి తీసుకున్నవాడు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న కేసీఆర్ గారి గురించి గొప్పగా మాట్లాడతాడని కూడా ఎవరేం అనుకోవడం లేదు. మరిగా బుధారం సంధి మాజీ సీఎం కేసీఆర్ సారు మీటింగులు కూడా సురువైతాయట. సారు ముచ్చట్లు ఏ తీరుగుంటాయో, సర్కారోళ్ళ మీద ఏమేం సాపిస్తాడో అనుకుంటారు ఈ ముచ్చట్లు అన్ని చూసిన పబ్లిక్. సినిమాలల్లో డైలాగులు కొట్టినట్టు బయట కూడా డైలాగులు కొడతాము, ఫైటింగ్లు చేస్తాము అంటే నడుస్తుందా? సినిమా వేరే, నిజ జీవితం వేరే. ఈ ముచ్చట తెలియక కొంతమంది సినిమాలల్లో మాట్లాడినట్టే బయట కూడా మాట్లాడుతుంటారు. నా ఎంతటోడు లేడన్నట్టు బిల్డప్లు ఇస్తుంటారు. ఆయన సినిమా డైలాగులకు టాకీస్లలో సప్పట్లు కొడతారేమో కానీ గవే డైలాగులు బయట కొడితే పబ్లిక్ ఏం చేయాలో అది చేస్తారు. అందుకే పబ్లిక్లో నిలబడి సినిమా డైలాగులు కొడుతున్న గిలాస పార్టీ పెబ్బకు సురుకులు గట్టినే తగులుతున్నాయి. చెవులకు చీమెలు జరుగుతున్నాయో లేకపోతే ఈగెలు జరుగుతున్నాయో తెలుస్తలేదు గాని నెత్తిలో పురుగు మేసిలినట్టే చేస్తాడట గిలాస పార్టీ పెబ్బ పవనాలు. గదేదో సినిమాలు అంటాడు కదా తిక్కున్నది అని, గట్లనే చేస్తున్నాడట. చిత్తం ఎట్లా చెప్తే అట్లా మాట్లాడుతున్నాడట. మరి ఏమైతున్నదో ఎట్లయితున్నదో గాని తిక్కున్నది లెక్కున్నది అని అంటే సినిమాలలో నడుస్తుందేమో గాని బయట అస్సలు నడవదు కదా. అందుకే ఇగో పవనాలు ముచ్చట్లు చూసిన వాళ్ళు ఏమంటున్నారో చూడర్రే. బాగా ముదిరినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ గతంలో ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన భాష కానీ, లేకపోతే ఆయన ఊగిపోవడం కానీ, రెచ్చిపోవడం కానీ, ఈ లక్షణాలన్నీ కూడా పిచ్చికి సంబంధించిన లక్షణాలే.
ఆగో చిత్తం చెడినట్టున్నది, బలుపుల తీగ తెగినట్టున్నది అన్నట్టు మాట్లాడిండు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి సారు. ఇంకేమన్నాడో చూడర్రే. చిరంజీవి గారికి ప్రత్యేకంగా ఆ కుటుంబ పెద్దగా ఆయన అన్నగా విజ్ఞప్తి చేస్తున్నా. సార్, రాజకీయాలు చేసినప్పుడు సపోర్ట్ చేయడము ఇవన్నీ కాదు. దయవించి మీరు మీ సోదరుడు మానసిక ఆరోగ్య స్థితి గురించి పట్టించుకుని హాస్పిటల్లో చూపించి కొంతకాలం సభ్య సమాజంలోకి రాకుండా ఆపితే గనక చాలా బాగుంటుందని చెప్పి ఇడిసి పెడితే అందరిని ఉరికిచ్చేటట్టున్నాడు. జర పగ్గాలేసి పట్టుకోర్రి, పవనాలు దవాఖాన్లో చూపిర్రి అన్నట్టు పెద్దన్నను కోరిండు ఎమ్మెల్యే సారు. మరిగ పవనాలను గట్లెందుకు అనవలసి వస్తున్నదయ్యా అని అంటే, మేమంతా బాగానే ఉన్నాం మామూలుగా. ఆయన వచ్చి కడప నుంచి బాంబులు తెచ్చుకుంటావా, నీ బ్లేడ్ బ్యాచ్ని తెచ్చుకుంటావా, ఏ సెంటర్ ఇస్తావు, ఏ సెంటర్కి రమ్మంటావు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ, నేను రౌడీ అన్నట్టుగా మాట్లాడుతుంటే అసలు ఇక్కడ ఈ భాషను బట్టి చూస్తుంటే ప్రజలకి స్పష్టంగా అర్థమవుతుంది రౌడీ బ్యాచ్, రౌడీ ఎవరు అన్నది. అదన్నట్టు సంగతి. పచ్చటి గోదావరి జిల్లాల పొంటి తిరుగుకుంటా 4 పనికొచ్చే ముచ్చట్లు చెప్పకుండా కడప బాంబులు, కత్తులు, కటార్లని సినిమా డైలాగులు కొడితే మరిగా పవనాలకు నెత్తి ఖరాబైంది అనుకోరా. జనరల్గా మన సమాజంలో బాగా పిచ్చి ముదిరినట్లుగా ఏమన్నా పడితే ఈయన ఏమన్నా పిచ్చి కుక్క అరిచింది ఏంట్రా అంటాం, లేదా పిచ్చి కుక్కలాగా మాట్లాడుతున్నా మీదడిపోతున్నాడు ఏంట్రా అంటాం. ఇది జనరల్గా సమాజంలో మనం అందరం చాలాసార్లు మాట్లాడుకునేదే, మన లైఫ్ టైంలో చాలాసార్లు అనుకుంటాం. ఏమో సార్, ఇక ఆ ముచ్చటైతే మాకు తెలియదు కానీ డంపింగ్ యార్డు గురించి ఏమో మాట్లాడిండట. ఏంటిది సార్ గది? డంపింగ్ యార్డ్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. గత ఎన్నికల్లో 19 ఎన్నికల ముందు ఎన్నికల్లో ఇప్పుడు ఆయన పార్టీ క్యాండిడేట్ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు, అసమర్థుడు, డంపింగ్ యార్డ్ లేదా కంపోస్ట్ యార్డ్ ఏర్పాటు చేయలేకపోయాడు అని చెప్పి తన పక్కన ఉన్న ఇప్పుడు వాళ్ళ పార్టీ క్యాండిడేట్ గురించే విమర్శ చేశాడు ఈయన. అయ్యో, సొంత పార్టీ లీడర్నే తిట్టిండా? ఇంకెందుకు అనుకోరు? పబ్లిక్ కూడా మీరు అనుకున్నట్టే పవనాలకు చిత్తం చెడిందని అనుకుంటారు. అయినా డైలాగులు రాసిచ్చేటోళ్ళు చక్కగా రాసిత్తలేరు కావచ్చు సారు, లేకపోతే అసలే తాపకోసారి జ్వరం వస్తున్నదట. మరిగా కండ్లు బైర్లు గమ్మి అక్కడొకటి ఉంటే ఈయనొకటి చెప్తున్నాడో ఏమో కావచ్చు. ఏమైతే గాని పాపం పొత్తులు అనుకుంటా పోయి త్యాగాలు చేసి చిత్తం చెడగొట్టుకున్నాడు అనుకుంటారట ఏపీ పబ్లిక్. రేపు అని అనుకుంటుంటే పని కాదు, ముందుగల ఓ పని ఒడిపించుకోవాలి అన్నట్టే లీడర్లు జోరుగా మంది మార్బలంతో పోయి నామినేషన్లు వేసి వస్తుర్రు. ఒకనాడు తీరిక వేసుకొని పోయి నామినేషన్ కాగితాలను ఓట్ల అధికారులకు ఇచ్చొస్తే ఓ పని అయిపోతుంది, అటెంక పూర్తిగా ప్రచారం చేసుకోవచ్చు అన్నట్టే ఒకళ్ళు బట్టొకళ్ళు పోయి నామినేషన్లు వేసి వస్తుర్రు. అందరేమో కానీ ఏపీ పంక పార్టీ లీడర్లు ఇగింత ఎక్కువనే జోరు చూపెడుతుర్రు. చూద్దాం పారి అలా జోరు ఎట్లున్నదో. కాలం గడిచిపోతుంది, రోజు రోజుకు గడియలు దగ్గర పడుతున్నాయి. ఒక్కనాడు అందుట్లో ఒక్క పూట తీరిక చేసుకొని పోయి నామినేషన్ వేసి వస్తే ఓ పని అయిపోతుంది, అటెంక ఓట్ల నాటిదానక ప్రచారాలు పులిసత్తుగా చేసుకోవచ్చు అన్నట్టే ఏపీల లీడర్లు జోరుగా పటాలని ఎంటేసుకొని కదిలీరు నామినేషన్ వేసేందుకు. అందరేమో కానీ ఏపీల పంక పార్టీ లీడర్లు అయితే నామినేషన్ వేసేటి కానీ అలా తారీఖేందో చూపెడుతున్నారు. మంది మార్బలాన్ని ఎంబడేసుకొని ఊరేగింపు చేసుకుంటా పోయి నామినేషన్ కాగితాలను ఓట్ల అధికారులకు సమర్పించి వస్తున్నారు. అట్టా విజయవాడలో పంక పార్టీ తరపుకించి ఎంపీగా పోటీ చేసేందుకు కేసినేని నాని ఆచారాలు పాతారాలు తయారు చేసుకున్నాడు. మంది మార్బలంతో పోయి నామినేషన్ వేసి వచ్చిండు. అంతకంటే ముందుగాల ఇంటామెతో కలిసిపోయి వినాయకుని గుళ్ళే, విజయవాడ అమ్మవారి గుళ్ళే పూజలు చేసిండు. ఇగిటి కృష్ణా జిల్లాలున్న మచిలీపట్నం కెంచి ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్ కూడా ఇయాలనే నామినేషన్ వేసిండు. అవనిగడ్డ కెంచి మచిలీపట్నం దాకా డప్పు సప్పులు, కళాకారుల ఆటలు పాటలతో జులుం తీసుకుంటా కలెక్టర్ ఆఫీసుకు పోయి ఓట్ల అధికారులకు కాగితాలను సమర్పించిండు. ఇగిటు అన్నమయ్య జిల్లాలున్న రాయచోటి నియోజకవర్గం కెంచి ఎమ్మెల్యే పదవికి పోటీ చేసేందుకు పంక పార్టీ తరపుకెంచి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్న కూడా ఇయాలనే నామినేషన్ కాగితాలను ఓట్ల అధికారులకు సమర్పించిండు. అటు ఆముదాల వలసల తమ్మినేని సీతారాం సార్ కూడా పోటీకి తయారైండు. పెద్దగా అడావుడేం గానరాలే గాని ఆయన తరీకలు ఆయన పోయి అక్కడే ఆర్ఓ నవీన్ సార్ కు నామినేషన్ కాగితాలను ఇచ్చొచ్చిండు. విజయనగరంలో ఎంపీగా పోటీ చేస్తా కూటమిని కోలుకోకుండా
చేస్తానని పంకపాటి తరపుకెంచి బెల్లాన చంద్రశేఖర్ నామినేషన్ వేసిండు. ఓట్ల అధికారిని నాగలక్ష్మి మేడం సార్ కాగితాలు ఇస్తుంటే నవ్వుకుంటా నామినేషన్ కాగితాలను తీసుకుంది. ఇగిటు పంకపాటి జెండాలతోని ఊర్వకొండంతా ఉయ్యాల జంపాలు ఊగినట్టే అయింది. వేల మంది కార్యకర్తలతోని జులుం తీసుకుంటా నామినేషన్ వేసేందుకు పోయిండు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి అన్న. అగ చూడూరి అన్న చూరెట్టుందో, అందరు లీడర్లు ప్రచార రథాలకి ఊరేగుకుంటా పబ్లిక్ కు చేతులు ఊపితే విశ్వేశ్వర అన్న మాత్రం డీజే బండి మీద కూర్చొని చేతులు ఊపిండు. ఓట్ల పెట్టిన యాపాటి ఓట్లు పడతాయో తెలియదు గాని ఇప్పుడైతే బాగానే కదిలిరు పబ్లిక్. ఇగో ఇట్ట ఏపీలో పంకపాటి జోరు చిన్నగా లేదు. యాడ నామినేషన్ వేసినా ఏ లీడర్ నామినేషన్ వేసినా పంకపాటికి ఓటేసేందుకు మేమంతా సిద్ధం అనుకుంటా బాగానే గదిలి వస్తున్నారు గాని మరి ఓట్ల నాటికెళ్ళ ఎంతమంది పంకపాటికి అలా ఓట్లు గుద్దుతారో చూడాలిగా. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని అంటుంటారు. ఇగో ఇప్పుడు ఓట్ల ముంగట తెలంగాణ లీడర్లు కూడా అట్లే చేస్తుర్రు. ఓట్ల ముంగట జర్రంత పెయ్యాల్చేటట్టు తిరిగినా ఏం కాదు, ఒక్కసారి గెలిస్తే 5 ఏళ్ళు పురసత్తుగా ఉండొచ్చు అన్నట్టే లీడర్లు ఓట్ల వేడల పడ్డారు. ఇంటింటికి పోయి ప్రచారాలు చేస్తుర్రు. ఓట్లయ్యమని పబ్లిక్ను అడుక్కుంటుర్రు. అట్లా ఎవరు ఎక్కడెక్కడ ప్రచారాలు చేస్తుర్రు, ఎట్లెట్లా చేస్తుర్రు, ఏంది కథ అనేటిదంతా ఒక్కసారి అరుచుకొని వద్దాం పార్రి. ఓట్లు దగ్గర పడుతుంటే లీడర్ల ప్రచారాలు జెట్ స్పీడ్ రాకెట్ కంటే ఊర్లటిగా సాగుతున్నాయి ఊళ్ళ పొంటి. అట్ట పొద్దుగాల లేచిన కంచి మొదలు పబ్లిక్ అందరూ దర్వాజాలు మూసుకొని వండుకునేటి వాళ్ళ దానిక ప్రచారాలు చేస్తూనే ఉన్నారు లీడర్ అన్నలు. ఓ రోజు ఎండలు ఏగిచ్చి కొడుతుంటే కూడా ఓట్ల కొరకు ఊళ్ళ మీద పడుతున్నారు లీడర్లు. అట్ట మహబూబ్ నగర్ లో పువ్వు పార్టీ తరపుకెంచి ఎంపీగా పోటీ చేసేటి డీకే అరుణ మేడం కూడా జోరుగా ప్రచారాలు చేస్తున్నది. ఎండకు మంటలు మండుతుంటే నెత్తి మీద కుంపటి పెట్టినట్టే అవుతున్నట్టున్నది. అందుకనే ఆగ చూడు నెత్తికి ఎండ తగలకుండా టోపీ పెట్టుకున్నది. చేతులకు తొడుగులు తొడుక్కొని ఎర్రటి ఎండలో తిరుగుతున్నది మేడం. మరి ఎండలు ఏమన్నా తక్కువ కొడుతున్నాయా ఏంది? ఇక ఇదిట్టుంటే ఇటు కార్ పార్టీల షరీకైనాక జరంతా జోరు తగ్గింది అనుకున్నారు అందరు గాని లేదు, అదే జోరు అదే ఊపు. చూడు నిన్ను తోపు అన్నట్టే నాగర్ కర్నూలు కార్ పార్టీ తరపుకెంచి పోటీ చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ప్రచారం చేస్తున్నాడు. పొద్దుగాల లేచి మోకాల కాడికి లాగేసుకొని మెడ సంపుల కాడికి టీ షర్ట్ వేసుకొని కాళ్లకు బూట్లు వేసుకొని రోడ్ అంతా తిరుగుకుంటా ప్రచారాలు చేసిండు. నడిమిట్ల మూటలు మోసిండు, కోళ్లను జోకిండు, చేపల బేరం చేసిండు, కూరగాయల గిరాకీ చూసిండు, కుండలు గట్టిగున్నాయా లేవు అని కొట్టి చూసిండు. వచ్చిపోయేటోళ్లకు దండాలు పెట్టుకుంటా చేతుల చెయ్యేసి మాట్లాడుకుంటా ఓట్లు అడుక్కున్నాడు. ఇటు వరంగల్ పొద్దుగాలనే లేచి అరూరి రమేష్ అన్న కూడా ప్రచారం జోరుగానే చేసిండు. సల్లగాలికి తిరుగుకుంటా పబ్లిక్ ను వలకరించుకుంటా సల్లటి ముచ్చట్లు చెప్పిండు. అంతేకాదు జరంతసేపు క్రికెట్ ఆట కూడా ఆడిండు. ఇగిటు కొల్లాపూర్ లో మంత్రి జూపల్లి సారు సుత గట్టిగానే ప్రచారం చేస్తున్నాడు. షెయి పార్టీ తరపుకెంచి పోటీ చేస్తున్న మల్లు రవి సార్కే ఓటేయాలి, గెలిపియాలని పబ్లిక్ ను చుట్టూ కూసోబెట్టుకొని ముచ్చట్లు చెప్పిండు. అంతేకాదు మల్లు రవి సార్ కు వీడియో కాల్ చేసి కూడా మాట్లాడిచ్చిండు పబ్లిక్ తోని. అగ చూడు మల్లు రవి సార్ ఎట్టా మాట్లాడుతుండో ఫోన్ లా. దయచేసి అందరూ కాంగ్రెస్ పార్టీ మొత్తం గెలిపించుకొని ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అది ఇన్నరా? ఇగో ఇట్ట ఓట్ల ముంగట తెలంగాణ లీడర్లు తీరు ప్రచారాలు చేస్తున్నారు. ఎటనో ఆట పబ్లిక్ ను ఆలకెళ్ళ మలుపుకునేటి విగ్రహం చేస్తున్నారు. మరి చూడాలి, లీడర్లు అయితే బాగానే తిప్పల పడుతున్నారు కానీ ఈ ఓట్లే యాపాడి పడతాయో అనేటిదిగా రేపు. అమర్నాథ్ యాత్ర షురు అవుతున్నదని ఎవరో చెప్పంగా ఇన్నదట మా అవ్వ. ఫోన్ చేసి బుజ్జి మంచులింగం దర్శనానికి తీసుకుపోరాదరా, కావాలంటే నెల వచ్చే పింఛన్ పైసలన్నీ నీకే ఇస్తా అని పోరు పెట్టింది. రోజుకొక్కసారన్నా ఫోన్ చేసి అమర్నాథ్ అని గుర్తు చేస్తున్నది. మా అవ్వ పోరు పడలేక ముందైతే తెలంగాణలో ఉన్న అమర్నాథ్ యాత్రకు పోదాం, తర్వాత మంచులింగం కాడికి పోదామని నచ్చజెప్పిన అన్నట్టు తెలంగాణలో అమర్నాథ్ యాడున్నదబ్బా అని అనుకుంటుర్రా? ఇక చూడుర్రి. గోడ మీదికి సీమెలు దారగట్టినట్టు గుట్ట మీదికి పబ్లిక్ లైన్ కట్టిర్రు. ఆదుకో మల్లన్న చేదుకో మల్లన్న అనుకుంటా చెట్టు పుట్టలు పట్టుకొని బండరాళ్ల మీద అడుగులు అడిగేసుకుంటా అడవి బిడ్డల దైవం ఆ సర్వేశ్వరుని దర్శనానికి పోటెత్తిర్రు. ఇదే తెలంగాణ అమర్నాథ్ యాత్ర, సలేశ్వరం యాత్ర. అగ చూడరే, అమర్నాథ్ అందాల కంటే ఏం తక్కువ ఉన్నది ఇక్కడ. చుట్టూ పచ్చటి ప్రకృతి, జల దుంకుతున్న జలపాతాలు, సుడులు తిరిగే సన్నటి బాటలు, నల్లమల అడవి అందమంతా వన్యలో
ఉరకబోస్తున్నది. నాగర్ కర్నూలు జిల్లాల శ్రీశైలం పోయే బాటల మన్ననూరుకు 40 కిలోమీటర్ల దూరంలా నట్టనాడి అడవిలో ఉన్నది సాలేశ్వరం. ఇక ఎప్పటి తీరుగానే ఈసారి కూడా చైత్ర పున్నమకు సాలేశ్వరం జాతర మస్తు ఘనంగా సురువైంది. కాళ్ళు నొయ్యంగా గుట్టలన్నీ ఎక్కి దిగితే గాని ఇక్కడ మల్లన్న దర్శనం కాదు. అయితే ఎక్కంగా దిగంగా ఎంత నెరివడ్డా ఆ కొండ కోనల నడుమ ఉన్న గుండంలో మునిగి లేస్తే చాలు పోయిన పానం లేచి వచ్చినట్టు అవుతుంది అంటారు భక్తులు. వచ్చాము, చాలా అద్భుతంగా ఉంది. భగవంతుడి మీద నమ్మకంతో రాగలిగితేనే కానీ ఇక్కడికి మనం చేరుకోలేము, అంత అలా ఉంటుంది. అయితే వచ్చిన తర్వాత మన వాతావరణం అది చాలా బాగుంది. అక్కడ ఇంత కష్టపడి వెళ్ళిన తర్వాత అక్కడ గుండంలో నేను స్నానం చేసి పైకి ఎక్కిన తర్వాత నాకు కలిగిన ఫీలింగ్ ఏంటంటే ఇంత శ్రమను నేను మర్చిపోయాను. మళ్ళీ అదే ఉత్సాహంతో మళ్ళీ పైకి బయలుదేరు. ముసలోళ్ళు కూడా 6 కిలోమీటర్లు గుట్టలెక్కి దిగుతున్నారు. ఇది వరకు జర పలసగానే వచ్చేటోళ్ళు గాని ఈ 2 ఏండ్ల సాంది పబ్లిక్ శీతం పోతున్నారట జాతరకు. ఈసారి కూడా పొట్టు వచ్చిర్రు. వేరే జిల్లాల నుంచి కూడా పెద్ద మంది వచ్చిర్రు. ఇక మోక దొరికింది కదా అని అడవి ఆఫీసర్లు దానికింత దీనికింత అని గట్టిగానే వసూళ్లు చేస్తున్నారట. ఏడాదికోసారి మల్లన్న దర్శనం చేసుకుందామని వస్తే జేబులు ఖాళీ చేస్తారు అన్నట్టు నారాజు అవుతున్నారట పబ్లిక్. పైసలున్నోళ్లే దేవుణ్ణి చూడాలన్నట్టు చేస్తారని కోపానికి వస్తున్నారట ఇంగింత మంది. మొత్తం 3 దినాల జాతర కాబట్టి ఇంకో 2 వద్దులు కూడా పబ్లిక్ పొట్టు వచ్చేటట్టున్నారు. సరిపోని ఏర్పాట్లు చేయాలి అని కోరుతున్నారు భక్తులు. పట్టణాలలో ఉండేటోళ్ళు మార్కెట్కి పోయి కూరగాయలు కొనుక్కొచ్చుకుంటారు కానీ పల్లెటూర్లలో ఉండేటోళ్ళు మాత్రం చాలా మంది గట్ల పొంటి పెరిగే గంగవాయల కూర, పుంటి కూర, సుక్క కూర, పొనగంటి కూర, ఆఖరికి ఇక ఏది దొరకకపోతే పోత చింత చెట్టుకు ఇంత చిగురు తెంపుకొని పోయి పప్పు వండుకొని తింటారు. అదే మరి ఆనందం అంటే. అవు కానీ చింత చిగురు పప్పు ఎంత కమ్మగుంటుందోలా, తలుచుకుంటేనే నోట్ల నీళ్ళు ఉడుతున్నాయి అన్నట్టు చింత చిగురు అంటే యాదకొచ్చింది. ఇప్పుడు కిలో చింత చిగురు ఎంత వలుకుతున్నదో ఎరికేనా చూడురు మీరే. ఊర్ల పొంట పోతే చేతికి అందితే ఇంత దెంపుకొని కస్స బిస్స నములుకుంటా పోతూనే ఉంటారు జనాలు. పండ్లు కోరిలువైనా సరే చింతపూతను రుచి చూడకుండా ఎవ్వరు ఉండలేరు. దాని పేరింటనే నోట్ల నీళ్లు ఊరుతాయి. ఏ కూర లేసినా కూడా పుల్లగా నోటికి కమ్మగా అనిపిస్తుంది. అందుకే చింత చిగురు మీద పట్నం జనాలు మస్తు పాయరం చూపిస్తున్నారట. మంచినే ఉన్నది కానీ పబ్లిక్ పాయరం చేయబట్టి చింత చిగురు ఇప్పుడు షెట్టు దిగనంటున్నదట. ధరకొసారు కొమ్మల్లకెక్కి నన్ను కొనుడు మీతోని అవుతుందా అన్నట్లు అంగట్లకు పోతే ఎక్కిరిస్తున్నదట. మటన్ ధరకు సరి సమానంగా కూర్చొని నేనేం తక్కువ కాదన్నట్లు చేస్తున్నదట. అట్లా పట్నంలో ఏ అంగడికి పోయినా కిలో చింత చిగురు ఏం తక్కువ 700 దాకా వలుకుతున్నదట. ధర ఎక్కున్నది ఇప్పుడేం వద్దులే అనంటే మళ్ళా ఎప్పుడు పడితే అప్పుడు దొరికేది కాదాయే. అందుకే దొరికినప్పుడే 1/2 కిలోనో 1/2 కిలోనో కొనాలే అన్నట్టు పోతున్నోళ్లకు దాని ధరింటనే సల్ల చెమటలు పడుతున్నాయట. బూర్ల పొంటి ఉండేటోళ్ళు మొదం తింటూనే ఉంటారు గాని పట్నంలో ఉండేటోళ్ళకే చికెన్ కంటే పిరమైంది చింత చిగురు. మరిగా గంత పిరమెందుకు అయ్యిందనంటే ప్రోటీన్లు, విటమిన్ సి, పీచు పదార్థం అసొంటి గట్టిగా ఉంటాయట. చక్కెర బీమారు ఉన్నోళ్లను కంట్రోల్లో ఉంచుతుందట. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అనేటాళ్లకు పట్నంలో రేట్లకు రెక్కలు వచ్చినాయట. ఏ అంగట్లకు పోయి అడిగినా తక్కువ 500 కాడ నుంచి షురు అయ్యి 700 దాకా వలుకుతున్నదట. మరిగా ప్రతిదానికి ఓ రోజు వస్తుంది అని అంటుంటారు కదా, అట్లా ఇప్పుడు చింత చిగురుకు గట్టిగానే రేటు వాళ్ళకే రోజు వచ్చిందన్నట్టు. పెద్ద పులులు తప్పితే చిరుత పులులు, ఏనుగులు తప్పితే గుడేలుగులు తప్పితే పాములు, ఏవి లేకపోతే కుక్కలు, కోతులు. ఊర్ల పొంటి మనుషులను నెగ్లనిస్తలేవు. వాటిని చూస్తే అదరికే గుండె ఆగినంత పని అవుతున్నది. ఇక చూడురి, శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు పట్టపగులు బయటికి వెళ్ళాలంటే కూడా బుగులు పట్టి వస్తుండ్రు. మరి ఎందుకో ఏమైతుందో పాండ్ర చూద్దాం ఒకసారి. అబ్బరకొండ చూస్తుర్రా ఎంత కుదమట్టంగా ఉందో గుడేలుగు. తొవ్వ మొత్తం నాదే, నేను పోయేదాకా ఇటు దిక్కు ఎవ్వరు రావద్దు అన్నట్లే పోతుంది. అది చెట్లల్లో పడ్డాకనే తతిమ బండ్లు కదిలినాయి. ఇక అసలు ముచ్చట ఏంటిదయ్యా అనంటే శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలో ఉన్న మెట్టూరు అనే ఊళ్ళే గుడేలుగులు వాటి సొంత ఇల్లు అన్నట్టే తిరుగుతున్నాయట. అట్లా సోమవారం నాడు ఊళ్ళే ఉన్న ఓ సర్కార్ బడి దిక్కు వచ్చిందట. వచ్చి అటు దిక్కు పోయేటోళ్లను గా ఊరి రైతులను జర్రసేపు సుడిపెట్టిందట.
గుడేలుగు దెబ్బకు ఎక్కడోళ్ళు అక్కడ ఉరికిర్రాట. ఈగింత మంది పెద్ద పెద్ద సప్పుళ్ళు చేసి బెదరగొట్టినా కూడా అసుంట వస్తే మీ పని చేస్తా ఏమనుకున్నారో అన్నట్లే చేసిందట. ఇగిట్లా ఒక బడి దిక్కనే కాదు, ఊళ్ళో ఉన్న జీడి తోటలు గుళ్ళ పొంట ఏడబడితే ఆడ ఇది మా జాగానే అన్నట్లు మాకాంబెట్టి వచ్చిపోయేటోళ్లను గజ్జన వణికిస్తున్నాయట. గుడేలుగులు చేయబట్టి పబ్లిక్ బిక్కు బిక్కుమనుకుంటా బతికే పరిస్థితి వచ్చిందట. ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తాయో అని పుట్టెడు బుగులు పడుతుర్రట. అడవి ఆఫీసర్లే ఎట్లనన్నా చేసి గుడేలుగుల బాధ తప్పియాలే అని ఒక తీరుగా అడుగుతుర్రు. ఆ టెంకల రాకుండా ఎమ్మటే ఏదోటి జయ్యూర్రి సార్లు అని మొరమొర మొత్తుకుంటుర్రు. ఇక ఊళ్ళో గింత అయితున్నా ఒక్కలంటే ఒక్క అధికారి కూడా తొంగి చూస్తలేరట. పెద్ద శరణే వచ్చి పడ్డది పోర్రి, చూడాలి మరిగా ఇప్పటికన్నా అధికారులు సోయకొస్తారో ఎలుగు బండ్లను అడవిలకు ఎల్లగొడతారో అనేటిదిగా.